నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో 7వ శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సో అర్జునుడిని తన యథార్థ స్వరూపం తెలుసుకోమంటున్నారు. సో భగవానుడు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సో మనం 8వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము, బ్రహ్మ యొక్క పగటి కాలము పూర్తి అవ్వంగానే సమస్త జగత్తు జీవులు అందరూ కూడా పరమాత్మ యొక్క సగుణ బ్రహ్మ యొక్క బ్రహ్మ అయిన అవ్యక్త రూపంలోకి లీనమైపోతారు. మళ్ళీ అంటే ఆయన రాత్రి మొత్తం స్తబ్దంగా ఉంటుంది. మళ్ళీ ఆయన పగలు మొదలవ్వగానే సమస్త జీవులు కూడా వాళ్ళ వాళ్ళ కర్మ ఫలాల బట్టి మళ్ళీ జన్మిస్తారు. సో భగవానుడు ఇప్పుడు ఏమంటున్నారు? సో ఆ పాయింట్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఈ శ్లోకం బాగా అర్థమవుతుంది. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. సో ఈ మొత్తము కల్పాంతం అంటే బ్రహ్మ యొక్క పగటి పూట అయిపోగానే ఆ కల్పం అయిపోయింది. సో ఆ కల్పము అయిపోగానే అంటే ఒక 1000 మహాయుగాలు అయిపోగానే ఈ సమస్త జీవులు కూడా ఆ ప్రకృతిలో కలిసిపోయారు సగుణ బ్రహ్మ యొక్క ఆ అవ్యక్తమైన రూపంలో. సో అది నా అధీనంలోనే ఉంది. యాంతి మామికాం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. సో అవ్యక్తమైన ఆ సగుణ బ్రహ్మ యొక్క రూపము కూడా నా అధీనంలోనే ఉంది. నా వల్లే అది కూడా నడుస్తోంది. అది నా యొక్క మాయ వల్లే వచ్చింది. కాబట్టి సమస్త భూతాలు కూడా ఆ కల్పాంతంలో నా ఆధీనంలో ఉన్నారు. తర్వాత మళ్ళీ కల్పాదౌ విసృజామ్యం, మళ్ళీ ఆ కల్పం మొదలైన తర్వాత అంటే బ్రహ్మ యొక్క పగటి సమయం మొదలైన తర్వాత నేను వాళ్ళని వాళ్ళ కర్మ ఫలాల బట్టి మళ్ళీ సృష్టిస్తాను అని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.